అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. మన లోపల ఉన్న జాడ్యాలను తొలగించి మనలో మనల్ని వెతుక్కునేందుకు ఒకే ఒక మార్గం యోగా. ఇవాల్టి మన యోగ మంత్రలో విపరీత కరిణాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో కృత్క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసిద్దాం. కృత్క్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో దీర్ఘమైన శ్వాస తీసుకొని వదిలేస్తూ ఉండాలి. ఇలా కాసేపు చేసిన తర్వాత ఈ క్రియను ఆపి రెండు కళ్ళు తెరిచి నెమ్మదిగా సుఖాసనంలో నుంచి వజ్రాసనంలోనికి రావాలి. ఇప్పుడు ఈ స్థితిలో దీర్ఘమైన శ్వాస తీసుకొని నోటి ద్వారా శ్వాసని వదులుతూ తలతో సహా నడుమును కిందకు వంచి రెండు చేతులను వెనక ఉంచి నెమ్మదిగా తలని పైకి లేపుతూ మరలా శ్వాసను తీసుకుంటూ ఉండాలి. ఈ కృత్క్రియ ప్రాణాయామం చేయడం వలన గొంతు దగ్గర ఉండే థైరాయిడ్ గ్రంథిని యాక్టివేట్ చేసి థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ కృత్క్రియ ప్రాణాయామం చేయడం వలన వెన్ను, కాళ్లను ఫ్లెక్సిబుల్గా మార్చుకోవచ్చు. అలాగే ఈ కృత్క్రియ ప్రాణాయామంతో బాడీలో ఉండే హీట్ని బయటకి పారద్రోలవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 4 నిమిషాల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత తలను నడుమును సాధారణ స్థితిలోనికి పైకి లేపి ఉంచి కళ్ళు మూసుకొని రెండు చేతులను థైస్ మీద ఉంచి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత మరలా ఇదే స్థితిలో ఇందాక చేసినట్టుగా ఈ ప్రాణాయామ క్రియను మరొకసారి చేసుకోవాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 40 సెకండ్ల పాటు చేసిన తర్వాత తలను సాధారణ స్థితిలో ఉంచి రెండు చేతులను జ్ఞానముద్రలో ఉంచి నెమ్మదిగా కళ్ళు తెరిచి
ఈ కృత్క్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఇలా ఈ కృత్క్రియ ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే థైరాయిడ్ ని అదుపులో ఉంచుతుంది. విపరీత కరిణ ఆసనం చేయడానికి ముందు ఆసనం చేసేటప్పుడు శరీరం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆసనం పర్ఫెక్ట్ గా రావాలి అంటే ముందు బాడీని ఫ్లెక్సిబుల్ గా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకోవడానికి వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత విపరీత కరిణ ఆసనం ఎలా చేయాలో కూడా చూసిద్దాం. విపరీత కర్ణియాసనం వామప్. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్రలో నుంచి 2 కళ్ళు తెరిచి 2 చేతులను పైకి లేపి చేతివేళ్లను కలిపి ముందు వైపునకు కిందకు దించి మరలా 2 చేతులను పక్కకు చాపుతూ ఈ విధంగా ఈ వామప్ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత శరీరాన్ని కుడివైపునకు వంచి కుడి చేతిని మోచేతి వరకు కుడివైపు నేలకు ఆనించి ఎడమ కాలును గాలిలోనికి లేపి ఉంచి ఎడమ చేతిని నడుము మీద ఉంచి ఇదే స్థితిలో ఎడమ కాలును ఫోల్డ్ చేసి ముందుకు చాపుతూ 10 సెకండ్ల పాటు వామప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే క్రియను ఇప్పుడు ఎడమవైపునకు శరీరాన్ని వంచి కుడి కాలును ఫోల్డ్ చేసి ముందుకు చాపుతూ మరొక 10 సెకండ్ల పాటు వామప్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి శరీరాన్ని బోర్లా తిప్పి గాలిలో ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో కాలుని ఫోల్డ్ చేసి నేల మీద కుడి మోకాలును ఆనించి ఎడమ కాలును వెనక్కి గాలిలోనికి లేపి కిందకు దించుతూ 10 సెకండ్ల పాటు ఈ వామప్ని చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇదే క్రియను కుడి కాలు వైపునకు చేసుకోవాలి. ఆ తర్వాత 2 కాళ్లను నేలకు ఆనించి ఇదే స్థితిలో ఒక కాలు తర్వాత మరొక కాలుని వెనక్కి లేపి కిందకు దించుతూ మరొక 10 సెకండ్ల పాటు వామప్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 మోకాళ్లను నేలకు ఆనించి ఇదే స్థితిలో నడుమును ముందుకు వెనక్కి కదుపుతూ ఉండాలి. ఇలా కాసేపు చేసిన తర్వాత ఈ క్రియను ఆపి వజ్రాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి ఈ వామప్ని ముగించవచ్చు. విపరీత కర్ణి ఆసనం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి తలను నేలకు ఆనించి 2 చేతులను తల వెనక ఉంచి మోకాళ్లను నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను మెడ వెనక చేతివేళ్లను కలిపి ఉంచి 2 మోచేతులను నేలకు ఆనించి ఉంచాలి. థైరాయిడ్ గ్రంథి మన శరీరం యొక్క ఫంక్షన్స్ ని నిర్దేశిస్తుంది. ఇలాంటి థైరాయిడ్ గ్రంథిలో సమస్యలు తలెత్తితే అన్ని ఫంక్షన్స్ దెబ్బతిని అది అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ ఆసనం చేయడం వలన థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను కొంచెం పైకి లేపి 2 చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి ఇదే స్థితిలో చేతివేళ్లను ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉండాలి. ఇలా ఈ క్రియను 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత 2 చేతులను కళ్ల మీద మూసి ఉంచాలి. ఈ ఆసనం చేయడం వలన థైరాయిడ్ ప్రాబ్లం వలన వచ్చే అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో మరొక 30 సెకండ్ల పాటు ఉండాలి.
ఆ తరువాత 2 చేతులను కళ్ళ మీద నుంచి తీసి నేల మీద పడుకొని శవాసనంలోనికి రావాలి. ఇలా ఈ శవాసనంలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 కాళ్లను గాలిలోనికి నిటారుగా 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో నడుమును పైకి లేపి నడుము కింద 2 చేతులను ఉంచి 2 కాళ్లను వెనక్కి గాలిలో ఉంచి ఇదే స్థితిలో 2 కాళ్లను దూరంగా జరిపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్లను కలిపి నమస్కార ముద్రలో గాలిలో ఉంచాలి. ఈ ఆసనం చేయడం వలన వెన్ను, మోకాళ్ళు, భుజాలలో, మెడభాగాలలో వచ్చే నొప్పులను నివారించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 40 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 కాళ్లను విడదీసి 2 మోకాళ్లను ఫోల్డ్ చేసి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో ఒక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత మరలా 2 మోకాళ్లను దూరంగా జరిపి 2 అరికాళ్లను ఆనించి ఉంచాలి. ఈ ఆసనం చేయడం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో మరొక 40 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 కాళ్లను గాలిలోనే సుఖాసనంలో ఉంచినట్టుగా 2 కాళ్లను సుఖాసనంలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత ఇదే స్థితిలో 2 మోకాళ్లను కిందకు దించి నుదుటికి 2 మోకాళ్లను ఆనించి ఉంచాలి. ఈ ఆసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకుని చేయడం మంచిది. ఇలా ఈ ఆసన స్థితిలో మరొక 40 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 మోకాళ్లను నుదుటి మీద నుంచి తీసి మరింత కిందకి 2 మోకాళ్లను దించి 2 కాళ్ల పాదాలను వెనక్కి దించి ఉంచాలి.
ఈ స్థితిలో 2 పాదాలను వెనక నేల మీద ఆనించి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత మరలా 2 మోకాళ్లను నెమ్మదిగా పైకి లేపి మరలా నుదిటి మీద 2 మోకాళ్లను ఉంచాలి. ఇప్పుడు ఈ ఆసన స్థితిలో మరొక 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 కాళ్ల మోకాళ్లను పైకి లేపి అరికాళ్లను కలిపి ఉంచాలి. ఇలా కలిపి ఉంచిన 2 కాళ్ల పాదాలను కొంచెం గాలిలోనికి పైకి లేపి ఉంచాలి. ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్లను అరికాళ్లను కలిపే ఉంచి కిందకు దించి ఉంచాలి. ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా మరలా 2 మోకాళ్లను కలిపి ఉంచి కిందకు దించి నుదుటికి 2 మోకాళ్లను ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో ఇప్పుడు మరొక 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో నడుమును కిందకు దించి 2 మోకాళ్లను 2 చేతులతో కట్టేసినట్టుగా ఉంచి తలను లేపి గాలిలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తరువాత నెమ్మదిగా 2 కాళ్లను కిందకు దించి పాదాలను నేలకు ఆనించి 2 చేతులు పాదాల మీద ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తరువాత నెమ్మదిగా 2 చేతులు భుజాల మీద ఉంచుతూ తలను వెనక్కి వంచి నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఈ ఆసన స్థితిలో 2 కాళ్ల మోకాళ్లను లేపి పాదాలను గాలిలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా 2 చేతులను పిరుదుల వద్ద ఉంచి తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి 2 కాళ్లను ముందుకు చాచి నేల మీద ఉంచి 2 చేతులను థైస్ మీద ఉంచి తలను కిందకు వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను ఛాతీ మీద ఉంచాలి. ఈ స్థితిలో మరొక 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి తలను పైకి లేపి వెనక్కి వంచి ముందుకు వంచుతూ ఉండాలి. ఇలా కాసేపు ఈ క్రియను చేసిన తరువాత ఈ క్రియను ఆపి సుఖాసనంలోనికి రావాలి. ఇప్పుడు సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి
రిలాక్స్ అవుతూ ఈ విపరీత కర్ణియాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో విపరీత కరిణాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. ఈ విపరీత కరిణాసనం చేయడం వల్ల థైరాయిడ్ తో వచ్చే చిన్న చిన్న సమస్యల్ని తొలగించుకోవచ్చు. అలాగే వెన్ను మరియు మెడ భాగాలు ఫ్లెక్సిబుల్ గా మారతాయి. ఈ విపరీత కరిణాసనం గురించి ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూసిద్దాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. ఇప్పటి వరకు మనము విపరీత కరణి ఆసనం ఎలా చేయాలో చూసాం కదండి. సో బిగినింగ్ లో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో మనం హిప్ ఏరియాని చేతులలో లిఫ్ట్ చేయలేం కాబట్టి వాల్ సపోర్ట్ అనేది తీసుకొని మనం ఈ విపరీత కరణిని ప్రాక్టీస్ చేయొచ్చు. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసినందువల్ల దీనిలో మనకి ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథికి సంబంధించి చాలా స్టిమ్యులేషన్ అనేది జరుగుతుందండి. ముఖ్యంగా మనం ఇన్వర్టెడ్ పోస్చర్స్ అంటే విపరీత కరణి, సర్వాంగాసనము, వీటన్నిటిలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఎటువైపు తలని అటు ఇటు తిప్పకుండా కాన్సన్ట్రేషన్ తో సెంటర్ లో మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది అనమాట. లేదంటే మెడ మీద దీనివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. కాబట్టి సో విపరీత కర్ణి మనము యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. సర్వాంగాసన, విపరీత కర్ణి, ఇన్వర్టెడ్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి వల్ల మనకి చాలా యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అనేవి పొందుతాము. తర్వాత ఏజింగ్ ప్రాసెస్ ని స్లో డౌన్ చేస్తుంది అనమాట. ఫస్ట్ 20 సెకండ్స్ నుంచి మనం స్టార్ట్ చేసి దీన్ని అప్ టు 3-4 మినిట్స్ వరకు కూడా మనం విపరీత కరణిని హోల్డ్ చేయొచ్చు. కాకపోతే ఎవరికైతే వీక్ నెక్ ఉందో, స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉందో వాళ్ళు నిపుణుల ఆధ్వర్యంలో దీన్ని గనక ప్రాక్టీస్ చేసినట్లయితే అన్ని బెనిఫిట్స్ మనం దీనివల్ల పొందగలుగుతాము. సో విపరీత కరణి ప్రాక్టీస్ చేసి యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అన్ని పొందుతారని ఆశిస్తూ బి ఫిట్, బి హెల్దీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేయండి. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. Until then, keep smiling. Bye. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.